ఆ రోజున నిత్యావసర సరుకులు అనేది పంపిణీ చేయడం జరిగింది. చాలా ప్రజలందరూ కూడా ఇబ్బంది గురయ్యేవాళ్ళు. ఎప్పుడు వస్తుందో వెహికల్ తెలియదు, ఎప్పుడు తెచ్చుకోవాలన్నటువంటి పరిస్థితి ఉండేది అనమాట. ఊరు వెళ్తే మళ్ళీ ఇక్కడ మిస్ అయిపోతే ఎక్కడ ఇబ్బంది పడతాము, ఏ రోజు వస్తుందని చెప్పి. అలా కాకుండా మరి ఆ రోజున, అంతేకాకుండా ఆ రోజున ఈ యొక్క బియ్యం ఏదైతే ఉన్నో ఒక మాఫియా లాగా తయారయ్యి వాటన్నిటిని కూడా మరి ఇతర దేశాలకు తరలిపోతా ఉన్నాయి. వాటన్నిటి కూడా మనం కూడా మొన్న రీసెంట్ గా మన ప్రభుత్వం వచ్చినటువంటి వెంటనే మనం కూడా చూసాం. మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారే స్వయంగా వెళ్లి మరి పోర్టులో తనిఖీలు జరిపితే కనుక అక్కడ బియ్యాన్ని ఏ విధంగా మరి వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు గతంలో ఏ విధంగా తరలించారో అదే తరహాలో మళ్ళీ తరలిస్తా ఉంటే ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అడ్డుకోవటం మనందరం కూడా చూస్తాం. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక మాఫియా లాగా తయారయ్యి ప్రజలకు సంబంధించిన సొమ్ములందరినీ కూడా వాళ్ళు దోచుకోవడం మనందరూ కూడా చూసాం ఏ విధంగా బయటపడింది. అలా కాకుండా ప్రజలకు సంబంధించిన ప్రతి రూపాయి కూడా ప్రజలకే చెందాలి, ప్రజలు సంతోషంగా ఉన్న లక్ష్యంతో నారా చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇందాక పెద్దలు చెప్పినట్టుగా ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఫీడ్బ్యాక్ తీసుకుని ఏ విధంగా చేస్తే మనకి బాగుంటుంది లక్ష్యంతో ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే ఇందాక మరి పెద్దలు చెప్పినట్టుగా ప్రతి ఒక్కరూ కూడా 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఉదయం అట్లాగే మధ్యాహ్నం సాయంత్రం కానివ్వండి మనకి కుదిరినటువంటి సమయంలో రేషన్ షాప్కి వెళ్ళి ఆ యొక్క నిత్యావసర సరుకులు బెనిఫిషరీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా చక్కగా వెళ్ళి వాళ్ళకి కావాల్సినటువంటి సమయంలో వెళ్ళి తెచ్చుకునేటువంటి అవకాశం దీని వల్ల కలుగుతా ఉందని కూడా మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను. ఇదొక మంచి కార్యక్రమం. ఎందుకంటే గతంలో లాగా కాదు, ఊరెళ్తేనే మనం మిస్ అయిపోతే మళ్ళీ ఎక్కడ బియ్యం రావు, మళ్ళీ దొరకదు అనే ఇబ్బందులు మనకు అవసరం లేదు. ఇక్కడ చక్కగా మనకు కావాల్సిన సందర్భంలో షాప్కి వెళ్తాం, మనకు కావాల్సినటువంటి వస్తువులు తీసుకుని మనం వెళ్ళేటువంటి పరిస్థితి. కాబట్టి ఈ ప్రభుత్వం ఎప్పుడూ కూడా ప్రజల ప్రభుత్వం, ప్రజల యొక్క సంతోషం గురించి, ప్రజల యొక్క మేలు గురించి ఆలోచించేటువంటి ప్రభుత్వం అని చెప్పి మీ అందరికీ మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అధికారంలో వచ్చిన తర్వాత నుంచి కూడా మనం ఏదైతే హామీలు ఇచ్చామో ఆ యొక్క హామీలన్నిటి కూడా ఒక్కొక్కటిగా ప్రతిదాన్ని కూడా నెరవేర్చుకుంటూ మనందరం కూడా ముందుకెళ్తా ఉన్నాం. పెన్షన్లు పెంచాం. అట్లాగే ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్ ఇస్తా ఉన్నాం, దాన్ని కూడా చేసాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అయితే ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసాం. అలాగే మెగా డిఎస్సీ ఏదైతే ఉందో దాన్ని కూడా నోటిఫికేషన్ ఇచ్చాం. మరి జూన్ లోనే ఆ ఎగ్జామ్స్ కూడా హాల్ టికెట్లు కూడా ఎగ్జామ్స్ కూడా డౌన్లోడ్ చేసుకుని వాటి కూడా ఎగ్జామ్ కూడా త్వరలోనే కండక్ట్ చేస్తా ఉన్నాం. అట్లా ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమం ఏదైతే హామీ ఇచ్చో వాటన్నిటి కూడా నెరవేర్చే దిశగా ముందుకెళ్తా ఉన్నాం. మిగతావి కూడా ఏదైతే 2-3 ఉన్నాయో వాటన్నిటి కూడా త్వరలోనే కూడా వాటన్నిటి కూడా ఇస్తామని కూడా చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు